ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం సెప్టెంబర్ 24, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని నమ్మితే నీతిమంతులు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే అబ్రహాం గారు దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని అన్నారు. ఈరోజు మన జీవితంలో నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము అంటది కేవలం యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారానే. అయితే ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో ఇక ఆ నీతిని కాపాడుకోవాల్సిన అవసరత మనకుంది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు ఎలా ఉంటారంటే వారు ధర్మశాస్త్రాన్ని వినువారుగా ఉండరు, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారుగా ఉంటారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారుగా ఉంటారో వారే నీతిమంతులు అని వాక్యం సెలవిస్తుంది. అలా వాక్యాన్ని అనుసరించు వారు నీతిమంతులు. ఆ నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. అవి ఎలా ఉంటాయంటే వారు భూమిని స్వతంత్రించుకుంటారు అంటున్నారు, అలాగే భూమి మీద ప్రతిఫలం పొందుతారు అంటున్నారు. ఇంకా వారు జీవపు మాటలు పలికేవారుగా ఉంటానంటున్నారు, అనేకులు రక్షించేవారుగా ఉంటానంటున్నారు. వారి జీవితంలో దేవుని యొక్క కృప శాశ్వతం ఉంటుంది, శాశ్వతమైన బహుమానము నొందుతారు అని అంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువును మనము విశ్వసించి ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆ నీతిని మనము దేవుని వాక్కు చేత కాపాడుకుంటూ దేవుని వాక్యం అనుసరించి నడుచుకోవటం వల్లే మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి. మన అబ్రహాం గారు దేవుని నమ్మారు. దేవుని నమ్మడం వల్ల ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి దేవుని నమ్మడం అంటే దేవుని మాటను వినటమే. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు, ఏం చెప్తే అది చేశారు, దేనిని విడిచిపెట్టమంటే అది విడిచిపెట్టారు మన అబ్రహాం గారు. మనం కూడా అట్టి రీతిలో ఉంటేనే నీతిమంతులమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అట్టి జీవితాన్ని జీవించి మరి మనకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.